వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి అన్నట్టుగా ఒక సామెత ఉంటుంది కదా. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎదుటి వాళ్ళు ఇలా అంటే అలా, అలా అంటే అలా, ఆయనకి రకరకాల ఇవి ఉంటాయి, కాన్సెప్ట్లు ఉంటాయి. వాటిని ఎలాగా పోస్ట్ పోన్ చేయాలన్నా లేదంటే వాటిని ఎగ్గొట్టాలన్నా అనేటువంటిది ఒక పరిశీలన, రాజకీయ పరిశీలకుల్లో ఉండేటువంటి అభిప్రాయం. ఉద్యోగులు మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు అయితే పదే పదే ఆయనకి వినతులు ఇచ్చుకోవటం, లేదంటే మేము సన్నాహక సభలు పెట్టుకుంటాం, ఉద్యమానికి సిద్ధం అవుతున్నాం అని అంటే, లేదు లేదు మీరు రండి మనం మాట్లాడదాం అని చెప్పేసి వాళ్ళని చర్చలకు పిలిచి ఇదిగో మేము పరిశీలిస్తాం, ఇది పరిశీలిస్తాం, అది పరిశీలిస్తాం అని ఏమీ చెప్పకుండా వాళ్ళ ఉద్యమానికి వాళ్ళు ఒక డేట్ నిర్ణయించుకుంటే దాన్ని ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళు ఉద్యమం చేయడానికి రోడ్డు ఎక్కకుండా ఇలాంటి ప్లాన్లు చేస్తూ ఆఖరికి మొన్న మధ్యన ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం అంటూ పెట్టినటువంటి ఒక మీటింగ్లో ఉద్యోగుల మీద చాలా దారుణంగా బురదల్లారు. అది ఏంటి అని అంటే, ఉద్యోగుల జీతభత్యాలకే రాష్ట్ర రెవెన్యూ మొత్తం అయిపోతుంది దాదాపుగా అని ఒక ఇది చెప్పడం. అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి 110% ఇచ్చి వాళ్ళ జీతభత్యాలు 110% పెంచేస్తే అది పెద్ద తలనొప్పి అయిపోయింది. ఆ లెగసీ మెయింటైన్ చేయడం అనేటువంటి చాలా కష్టమైంది. అప్పటికి నేను 95% తగ్గించాను, ఇంకా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ ప్రజల్లో వీళ్ళు పుసుకొని రోడ్డు ఎక్కితే కనుక ప్రజల్లో వీళ్ళకి మద్దతు లేకుండా ప్రజల్లో వీళ్ళని ఉద్యోగస్తులను దోషులుగా చూపించేటువంటి ప్రయత్నం కూడా చేయడంతో ఇంకా అసలు చాలా ఆగ్రహంతో రగిలిపోయినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు వెంటనే మేము సమస్య లేదు, ఇంకా చంద్రబాబు నాయుడు గారితో ఇంకా మాటామంతి ఏం లేదు, చర్చలు లేవు, చర్చించుకోవటాలు లేవు అంటూ ఇక ఉద్యమానికి సన్నద్ధం అవుతున్న టైంలో ఆయన వేరే యాంగిల్లో వచ్చారు. అది ఏంటి అని అంటే, రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి బదిలీలు అవన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆపివేయటం అనేటువంటిది. సో దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అసలు దీనికి ఇది చూస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు పేరుతో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉద్యోగుల్ని త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది. ఒకవైపు ఉత్తర్వుల అమలుపై స్పష్టత లేక ఆ ప్రక్రియను మధ్యలోనే నిలిపేసినటువంటి ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులపై నిషేధాన్ని కొనసాగిస్తుండటం పైన ఆందోళన నెలకొంది. ఇక గత నెల 13వ తేదీ నుంచి ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జోన్ల విధానం, స్థానిక కేడర్ కేటాయింపు అంశాలు ఖరారయ్యే వరకు ఇది కొనసాగుతుంది అనేటువంటిది తెలిపింది. అయితే రకరకాల గందరగోళాలతో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ప్రక్రియని తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ బదిలీలు, పదోన్నతులపై నిషేధాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ప్రక్రియ నిలిపివేసినటువంటి ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులపై నిషేధం ఎందుకు కొనసాగిస్తోంది అని ఉద్యోగస్తులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాల పునర్విభజన ప్రకారం ఉద్యోగులను ఏ ప్రాతిపదికన బదిలీ చేస్తారు అన్న దానిపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. సీనియారిటీ ప్రాతిపదికన ఇస్తారా, స్థానికత చూస్తారా, జనాభా శాతాన్ని బట్టి నిర్ణయిస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. ఒక్కో జిల్లా 2, 3, 4 ముక్కలుగా విడిపోయిన నేపథ్యంలో 10-15 కిలోమీటర్ల పరిధిలో కూడా కాకుండా 100-150 కిలోమీటర్ల దూరం బదిలీ చేస్తారు అని అధికారులు చెబుతున్నారు. ఏడాది మధ్యలో ఉండగా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 4 లక్షల మంది ఉద్యోగులకు లోకల్ కేడర్ కేటాయింపు అంత సులభంగా అవుతుందా, అందుకోసం బదిలీలు ఆపడం ఏంటి అనే ప్రశ్నలకి ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు నిర్దిష్ట గడువు ప్యానల్ ఇయర్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉంటుంది. 2025-26 ప్యానల్ ఇయర్ ఈ నెల 31తో ముగుస్తుంది. ఈలోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి కాకపోతే ఆ అవకాశం ఈ ఏడాదికి లేనట్టే. ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసం పదోన్నతులు నిలిపివేయటంతో ప్యానల్ ఇయర్లో పదోన్నతులు పొందాల్సిన వారు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. వివిధ శాఖల్లో 5,000 మందికి పదోన్నతులు నిలిచిపోయినట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. అంటే వారి పదోన్నతి 1 సంవత్సరం ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది. 2025-26 ప్యానల్ ఇయర్లో ఖాళీలకు పదోన్నతులు ఇవ్వకుండానే సెప్టెంబర్ నుంచి మొదలయ్యే 2026-27 ప్యానల్ ఇయర్కి డిపిసి ప్రక్రియ మొదలు పెట్టాలి అని జూలై 31న సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు ప్రక్రియను మధ్యలోనే నిలిపేసినటువంటి ప్రభుత్వం పదోన్నతులు, బదిలీలపై నిషేధాన్ని మాత్రం కొనసాగించడం ఎంతవరకు సమంజసం అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి అమల్లో ఉన్న ఈ నిషేధాన్ని
తక్షణమే ఎత్తేసి పదోన్నతులు బదిలీలపై స్పష్టమైన విధానం ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని మీద బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా ఆయన స్పందించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో హడావిడి చేయకుండా ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి. కేంద్రం ఇచ్చిన 27 నెలల గడువును సముచితంగా వినియోగించుకుని చట్టబద్ధంగా పారదర్శకంగా అమలు చేయాలి. నిషేధం వల్ల చాలా శాఖల్లో పదోన్నతులు నిలిచిపోయాయి. ఇది చాలా బాధాకరం. ఈ ఏడాది ప్యానల్ ఇయర్ ముగింపు రోజైనటువంటి ఆగస్టు 31 నాటికైనా పదోన్నతులకు అవకాశం కల్పించాలి అని డిమాండ్ చేస్తూ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాట్లాడటం జరిగింది. అసలు పదోన్నతి అసలు దీని వెనక కాన్సెప్ట్ ఏంటి అని అంటే, పదోన్నతి ఎప్పుడు, బదిలీ ఎక్కడికి, దీని వెనక ముఖ్యమైన పరిపాలనాంశం ఉంది. అదేంటి అంటే, ఇది కేవలం సాధారణ బదిలీల సమస్య కాదు. 2025 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల లోకల్ క్యాడర్ వ్యవస్థనే కొత్తగా పునర్వ్యవస్థీకరించే ప్రక్రియతో ముడిపడిన అంశం ఇది. అందుకే ఇప్పుడు ఉద్యోగుల్లో పదోన్నతులు, సీనియారిటీ, లోకల్ క్యాడర్, బదిలీలు, పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అనేటువంటి అనిశ్చితి ఏర్పడింది. అసలు సమస్య ఏంటి అనేటువంటి చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2025ని 15 డిసెంబర్ 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇది పాత 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ స్థానంలో కొత్తని తీసుకొచ్చింది. కొత్త వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ని 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్ల ప్రాతిపదికన ఉద్యోగ క్యాడర్లు వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గరిష్టంగా 27 నెలల సమయం ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఒక ఉద్యోగి పనిచేస్తున్న కార్యాలయం, అతని పాత జిల్లా క్యాడరు, కొత్త జిల్లా క్యాడరు, జోనల్ క్యాడరు లేదా మల్టీ జోనల్ క్యాడరు ఇవన్నీ తిరిగి సర్దుబాటు కావచ్చు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి లేదా దానికంటే దిగువ స్థాయి పోస్టులు ప్రధానంగా జిల్లా క్యాడర్లోకి, కొన్ని ఉన్నత పోస్టులు జోనల్ లేదా మల్టీ జోనల్ వ్యవస్థలోకి వెళ్లే నిర్మాణం ఉంది. అందువల్ల ఇది సాధారణ బదిలీ డ్రైవ్ కంటే విస్తృతమైన ఎక్సర్సైజ్ అనమాట. జూలై 13 నుంచి అసలు ఏమి నిలిచిపోయింది అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 46 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 6/7/2026 ద్వారా చాలా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లోకల్ క్యాడర్లకు ఉద్యోగుల అలాట్మెంట్ పూర్తయ్యే వరకు కొన్ని పరిపాలనా చర్యలపై తాత్కాలిక నిషేధం విధించింది. అందులో కొత్త పోస్టుల సృష్టి, అప్గ్రేడేషన్, కొత్త నియామకాలు, అపాయింట్మెంట్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, డెప్యుటేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మెమో ప్రకారం ఈ ఫ్రీజ్ 13 జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లో కూడా ఈ నిషేధం స్థానిక క్యాడర్లకు పర్సనల్ అలాట్మెంట్ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది అని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈరోజు ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి అని అంటే, లోకల్ క్యాడర్ ప్రక్రియ పూర్తవడానికి నెలలు పట్టచ్చు, అంతవరకు మా ప్రమోషన్స్ కూడా ఆగిపోవాలా, ట్రాన్స్ఫర్స్ ఆగిపోవాలా. పదోన్నతుల విషయంలో ఆగస్టు 31 ఎందుకు అంత ముఖ్యమైన తేదీ అని అంటే, ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రమోషన్ ప్యానల్స్ సాధారణంగా ప్రతి ఏడాది సిద్ధం చేయాలి. ప్యానల్ ఇయర్స్కు సెప్టెంబర్ 1 నుంచి తర్వాత ఏడాది ఆగస్టు 31 వరకు కాలాన్ని పరిగణనలోకి తీసుకునేటువంటి విధానం ఉంది. అందువల్ల 2025-26 ప్యానల్ ఇయర్ ఆగస్టు 31, 2026తో ముగుస్తుంది. ఈలోగా అర్హులైన ప్రమోషన్ ప్యానల్స్, ఉద్యోగుల ప్రమోషన్ ప్యానల్స్, DPCలు పూర్తి కాకపోతే తమకు రావాల్సిన ప్రమోషన్ 1 సంవత్సరం ఆలస్యం అవుతుందేమో అన్న భయం ఉద్యోగస్తుల్లో ఉంది. ఇదే అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న ఉద్యోగులకు మరింత సున్నితమైన విషయం అవుతుంది ఇది. పదోన్నతి ఆలస్యం అయితే డిజిగ్నేషన్ మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో పే ఫిక్సేషను, పెన్షనరీ బెనిఫిట్స్, ఫ్యూచర్ సీనియారిటీ ఇలాంటి అంశాల మీద కూడా ప్రభావం పడవచ్చు అనేటువంటి ఆందోళన ఉంది. 14 ఆగస్టు 2026 ప్రభుత్వం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో కూడా ఆగస్టు చివరి వరకు ప్రమోషన్స్కి అవకాశం ఇవ్వాలి, రిక్రూట్మెంట్కి దగ్గరలో ఉన్న ఉద్యోగులు ప్రమోషన్ అవకాశాన్ని కోల్పోకూడదు అని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇందులో మరో ఆసక్తికరమైనటువంటి పరిపాలన విరుద్ధత కూడా ఉంది. అదేంటంటే, 15 జూన్ 2026 GOMS నెంబర్ 70 ద్వారా ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. 15 డిసెంబర్ 2025 తర్వాత కొత్త లోకల్ క్యాడర్స్ పూర్తిగా ఏర్పడేలోపు జరిగే DPCలు ప్రమోషన్స్ చెల్లుబాటు అవుతాయి అని. అయితే అవి ప్రొవిజనల్ ప్రమోషన్స్గా కాకుండా ప్రమోషన్స్గా ఉంటాయి అని స్పష్టం చేసింది. లోకల్ క్యాడర్ పునర్వ్యవస్థీకరణ పూర్తయిన తర్వాత వాటిని అవసరమైతే రివ్యూ లేదా రీఅడ్జస్ట్ చేయొచ్చు అని తెలిపింది. అంటే జూన్లో ప్రభుత్వం ఎసెన్షియల్లీ ప్రమోషన్స్ ఇవ్వచ్చు, తర్వాత కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అడ్జస్ట్ చేస్తాం అని చెప్పింది.
కానీ జూలైలో జీఓఎంఎస్ నెంబర్ 46 తర్వాత ఏమొచ్చింది, అది క్యాడర్ అలాట్మెంట్ పూర్తయ్యే వరకు ప్రమోషన్స్ కూడా ఫ్రీజు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఉద్యోగ సంఘాలు సో వాళ్ళ యొక్క డిమాండ్ ఇదనమాట. ప్రొవిజనల్ ప్రమోషన్స్ ఇవ్వచ్చు అని జూన్లో ప్రభుత్వమే చెప్పినప్పుడు ఇప్పుడు ప్రమోషన్స్ మొత్తాన్ని ఎందుకు నిలిపివేశారు, ఫ్రీజ్ చేశారు అనేటువంటిది బదిలీల విషయంలో ఎందుకు ఎక్కువ భయం అని అంటే, ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం నుంచి కొత్త లోకల్ క్యాడర్ అలాట్మెంట్ జరిగితే ఎక్కడికి వెళ్తాము అనే స్పష్టత లేకపోవడం అనేటువంటిది ప్రధాన సమస్య. కొంతమంది ఉద్యోగులు గతంలోనే కొత్త జిల్లాల పునర్విభజన సమయంలో తమ కుటుంబాలను ఒక ప్రాంతంలో స్థిరపరుచుకున్నారు. పిల్లల చదువు, స్పౌజ్ అంటే భార్య, ఎంప్లాయ్మెంట్, ఇల్లు, ఆరోగ్య అవసరాలు అన్నీ ప్రస్తుతం ఉన్న పోస్టింగ్ ఆధారంగానే ఏర్పడ్డాయి. ఈ సమయంలో కొత్త అలాట్మెంట్ వల్ల మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే హార్డ్షిప్ పెరుగుతుంది. అంటే ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి ఏంటి అని అంటే, ఉద్యోగులు 100-150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందేమో అన్న ఆందోళన కూడా వాళ్ళ యొక్క ఈ అంశంలో ప్రస్తావించబడింది. ఆందోళనగా చూడాలి. ప్రతి ఉద్యోగికి ఇంత దూరం బదిలీ అవుతుందని అధికారిక ఉత్తర్వు అయితే రాలేదు, కానీ జీఓఎంఎస్ నెంబర్ 129 ప్రకారం ఎంప్లాయ్ అలాట్మెంట్లో క్యాడర్ స్ట్రెంగ్త్, వర్కింగ్ స్ట్రెంగ్త్, సీనియారిటీ ఆప్షన్స్, కొన్ని ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే ప్రక్రియ రూపొందించారు. ఫైనల్ అలాట్మెంట్ తర్వాత రిప్రజెంటేషన్, అప్పీల్ అవకాశాలు కూడా ఉన్నాయి. సీనియారిటీయా, స్థానికత, ఏది ముఖ్యం అంటే ప్రస్తుతం చాలా కాంప్లెక్స్ ఇష్యూస్లో ఇది ఒకటి. ఉద్యోగ సంఘాలు ఏంటంటే ప్రధానంగా అడుగుతుంది, కొత్త జిల్లాకు ఉద్యోగులను కేటాయించేటప్పుడు సీనియారిటీ ఎంతవరకు చూడాలి, ఉద్యోగి లోకల్ స్టేటస్ ఎంతవరకు డెసిసివ్, ప్రస్తుతం పనిచేస్తున్న ప్లేస్ ఆఫ్ పోస్టింగ్కి ఎంత వెయిటేజీ, స్పౌజ్ కేసెస్, డిజేబిలిటీ, తర్వాత సీరియస్ మెడికల్ కేసెస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఏంటి, సీనియర్ ఎంప్లాయీని దూర ప్రాంతానికి పంపి జూనియర్ను దగ్గర ప్రాంతంలో ఉంచితే సీనియారిటీ ప్రిన్సిపల్కు ఏమవుతుంది, ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు అడిగే దాంట్లో ఉన్నాయి. హైకోర్టు వరకు వెళ్ళింది ఈ సమస్య. 7 ఆగస్టు 2026 విచారణ నేపథ్యంలో ఉద్యోగుల అలాట్మెంట్లో ఏజ్, సీనియారిటీ గ్రూప్స్ను ఎలా పరిగణించాలో ప్రభుత్వ అభిప్రాయం కోరబడింది. అందుకే ప్రభుత్వం ఆగస్టు 14న ఉద్యోగ సంఘాలతో కన్సల్టేటివ్ మీటింగ్ కూడా నిర్వహించింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు పూర్తిగా ఆగిపోయింది అనడం మాత్రం జాగ్రత్తగా చూడాలి. అమలు ప్రక్రియను మధ్యలో నిలిపి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్పై బ్యాన్ మాత్రం కొనసాగించడం ఏంటి అనేటువంటిది దీంట్లో ప్రధాన విమర్శ. ఆగస్టు 14 సమావేశంలో కూడా క్యాడర్ స్ట్రెంగ్త్, వర్కింగ్ స్ట్రెంగ్త్, పర్సనల్ అలాట్మెంట్, సీనియారిటీ వంటి అంశాలపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది. అంటే లిటిగేషన్, అబ్జెక్షన్స్, యూనియన్స్తో కన్సల్టేషన్స్ వల్ల ప్రక్రియ నెమ్మదించింది అని చెప్పవచ్చు. పూర్తిగా రద్దయిందని మాత్రం ఇప్పటివరకు చెప్పలేం అనేటువంటిది ఒక ఇది అనమాట వెర్షన్. ఇదే ఓవరాల్గా ఏంటి అని అంటే, ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అయ్యే వరకు ఇవన్నీ ఎందుకు బ్యాన్ చేయాలి, 27 నెలల టైం ఉంది కదా, దాన్ని సింప్లిఫై చేయండి, ఉద్యోగ సంఘాలతో కూర్చుని మాట్లాడి వాళ్ళని సార్ట్అవుట్ చేయాలి. ఎందుకంటే దూర ప్రాంతాలకు బదిలీ అయిపోతే ఆల్రెడీ వాళ్ళొక ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఉద్యోగులకు మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది అని ఇలా రకరకాల సమస్యలను వాళ్ళతో కూర్చోబెట్టి ఏది కూడా మాట్లాడకపోవడం వల్ల వస్తున్నటువంటి గ్యాప్ ఇది అనేటువంటిది ఉద్యోగ సంఘాల యొక్క ఆరోపణ.